ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొకసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా మీరు పరలోకం నుంచి ప్రతిరోజు మమ్మల్ని వీక్షిస్తున్నారు తండ్రి. మీరంటూ లేకపోయి ఉంటే మా జీవితాలు ఏమైపోయేవో, మా కుటుంబాలు ఏమైపోయేవో. మీరు మమ్మల్ని మా కుటుంబమును క్షేమంగా ముందు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును వినిచిన పిల్లలందరికీ విని గ్రహించి మీ మాట్లాడినటువంటి మాధుర్యమును తెలుసుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతికే మహాభాగ్యాన్ని ప్రసాదించమని, ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లిస్తూ అలాగే కూర్చోవడం మీ అందరికీ కూడా మరొకసారి స్తుతులు అలాగే వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక 5 విషయాలు మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి 5 రకాల మనుష్యులు ఆలోచించేద్దాం. ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు మీకు. ఏంటి, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారు క్రైస్తవులు అవుతారు కదా, మళ్ళీ ఇందులో 5 రకాలు ఎక్కడ ఉన్నారు ఇందులో? అసలు సహజంగా సమాజంలో చూస్తే మనుషులు అనేటి 2 రకాలే కనిపిస్తున్నాయి కదా. ఒకటి స్త్రీలు, మరొకటి పురుషులు, ఆడ మగ, అంతే కదా. మరలా 5 రకాల మనుషులు అంటున్నారేంటి అని మీకు డౌట్ రావచ్చు. మీరు ఈ మధ్యకాలంలో ఒక ప్రాముఖ్యమైన సంగతి ఆలోచించాలి. ఏంటంటే, ఏదైనా ఒక అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు నేను ఫేస్ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఒక అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నప్పుడు నా చిన్నతనంలో అయితే ఏమి ఉండేదని అంటే మేలు ఫిమేల్ అని ఉండేది. ఇప్పుడు మరొక కాలం అనేది యాడ్ అయింది. అది తెలుసా మీకు? అప్లికేషన్ ఏదైనా ఫిలప్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మన పేరు అడుగుతారు. ఎస్ఎస్సి సర్టిఫికెట్లు ఎలాగ ఉందో అలాగే ఎంటర్ చేయండి అని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అని, ఎస్ఎస్సి మార్క్ లిస్టు లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి అని, అలాగే మీ ఊరు, మీ అడ్రస్ ఇవన్నీ ఎంటర్ చేయండి అని, మీరు మ్యారీడా అన్మ్యారీడా అని ఎంటర్ చేయమంటారు, నేషనాలిటీ ఎంటర్ చేయమంటారు. అలాగే మేలు ఫిమేలుతో పాటుగా మరొకటి కూడా కాలం వచ్చింది అక్కడ. ఏంటంటే ట్రాన్స్జెండర్. విన్నారండి మాట? అంటే ఈరోజు స్త్రీ పురుషుడే కాకుండా స్త్రీ పురుషుల్లాగా ఉండేటువంటి ట్రాన్స్జెండర్ కూడా ఉన్నారు మనకి. వాళ్ళని హిజ్రాలు అంటారు, మనకి తెలియంది కాదు. అదవుతుందండి. వారిని కూడా అప్లికేషన్లో ఒక పార్ట్ చేశారు. అంటే అటు స్త్రీ కాకుండా ఇటు పురుషుడు కాకుండా ఉన్నటువంటి వ్యక్తిగా హిజ్రాగా గుర్తించి వారికి ఒక కాలము పెట్టారు. ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే, స్త్రీ పురుషులు 2 మాత్రమే కాదు, 3 రకాల మనుషులు కనిపిస్తున్నారు ఈరోజు సమాజంలో. అంతేనా? ఇకపోతే యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి 5 రకాల మనుషులు ఎవరు? పోనీ ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా 3 రకాలు అనుకుందా. పోనీ ఒకటి హిజ్రాలు, ఒకటి స్త్రీలు, మరొకటి పురుషులు. అయితే మరి 5 రకాలు ఎక్కడ వచ్చాయి? ఇంకో 2 రకాలు ఏమైనా పుట్టుకొచ్చాయా అని ఆలోచించగలిగితే అది కాదు. లింగ భేదంతో మాట్లాడుతున్నటువంటి విషయాలు కాదు ఇక్కడ. ఇక లింగ భేదానికి వెళితే 3 రకాల మనుషులు కనిపిస్తున్నారు ఈరోజు మన సమాజంలో. అయితే ప్రస్తుతం కానీ యేసుక్రీస్తు వారు బ్రతికినటువంటి దినాలలో కానీ యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి 5 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి జనాల గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు. అర్థమైందండి? ఈరోజు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న 5 రకాల మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? ఇక విషయానికి వెళ్ళే ముందు మరొక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, యేసుక్రీస్తు వారిని నీవు వెంబడిస్తున్నావా? యేసుక్రీస్తు వారిని నీవు కూడా ఫాలో అవుతున్నావా? అయితే ఈ 5 రకాల మనుషులలో నీవు కూడా ఉన్నావేమో జాగ్రత్త పడాలి. ఏమండి, ఒక విషయాన్ని బైబిల్ నుంచి మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఒక మంచి విషయాన్ని అయితే హత్తుకోమంటుంది బైబిల్. అది మన ముందున్నటువంటి చెడు విషయం అయితే మంచిది కానిది అయితే దాన్ని ఏం చేయమంటుందంటే బైబిల్ ఏం చేయమంటుంది చెప్పండి? అసహించుకోండి అని ఉంటుంది. రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 9-10 వచనాలు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి అని రాయబడిందని అక్కడ. అంటే మంచి విషయాన్ని ఖచ్చితంగా మనమంతా కూడా స్వీకరించాలి, హత్తుకోవాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి, పాటించాలి. బైబిల్ చెప్పేటువంటి పెద్ద సూత్రం అదే.
బైబిల్ అనేటప్పటికీ మొత్తం అంతా కూడా మనం పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు అందులో చెడ్డ విషయాలు కూడా ప్రస్తావించబడినప్పటికీ అవి ఎందుకు గ్రహించబడ్డాయి? అవి మనకు దృష్టాంతములు. చెడ్డదానిని చూసి నువ్వు అసహించుకో, అలాగే మంచి విషయాన్ని చూసి నువ్వు నేర్చుకో, పాటించు, అనుసరించు, పరలోకానికి చేరుకో. అంతే తప్ప మంచిని మాత్రమే చెప్పి చెడుని మాత్రమే దాచిపెట్టేటువంటి ఇతర గ్రంథాలు కాదు బైబిల్ అనేది. అర్థమవుతుందా మీకు? నా గురించి నేను చెప్పుకోమన్నాను అనుకోండి, నా గురించి మీరు ఎవరైనా మీరు ఏంటి మీ ప్రొఫైల్ అని అడిగారు అనుకోండి, నా గురించి నేను ఏం చెప్పుకుంటాను? నేను పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు స్టిల్ టుడే వరకు నేను ఏం చేస్తానంటే నాకు ఫేవర్గా, నాకు నచ్చినవి, నాకు మంచివి అనిపించినవని మీకు చెప్పుకుంటాను. అంతేనండి. అదే నాకు యాంటీగా ఉన్నవారు, నాకు నచ్చని వారు, నేను నచ్చని వారిని అడిగితే ఏం చెప్తారు? అప్పుడు నాకు నచ్చనివన్నీ, నాలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా వారు చెబుతారు. ఇది ఎంత వాస్తవమో అలాగే బైబిల్ అనేది నిష్పక్షపాతంగా, పక్షపాతము లేకుండా ఎవరి గురించైనా సరే పొందుపరచబడినది. ఇది మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బైబిల్ అనేటప్పటికీ, పరిశుద్ధ గ్రంథం అనేటప్పటికీ ఏ ఒక్కరి పక్షముగా ఉండింది కాదు. ఇది ఎవరైతే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, నిష్కపటమైన, నిర్మలమైన మనస్సాక్షితో బ్రతుకుతారో వారందరి పక్షముగా ఉంటుంది. అంతే తప్ప ఇక అధికారాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, అంతస్తుని బట్టి కానీ, ఏమంటే నాయకత్వాన్ని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ ఎక్కడ సపోర్ట్ చేసినట్టుగా చరిత్రలో కనిపించలేదు పరిశుద్ధ గ్రంథం. ఓకే, రైట్. ఇక విషయానికి వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని పిల్లలు, మనమంతా ఏం చేయాలని నేర్చుకున్నామంటే ఇప్పటి వరకు మంచి విషయాన్ని ఎవరు చెప్పినా నేర్చుకోవాలి. చెప్పేవారిని చూడకండి. ఏమండి, చెప్పబడుతున్న మాటలు ఎంత మంచివో, ఎంత ప్రాముఖ్యమైనవో, మన జీవితానికి ఎంత ఉపయోగపడతావో నేర్చుకోవాలి. ఓకేనండి, రైట్. ఇకపోతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న 5 రకాల మనుషులలో మొట్టమొదటి రకం చెబుతున్నాను. ఫస్ట్ కేటగిరీ చూద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు బ్రతికి తన సువార్త దినాలు చేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారు 30 ఏట నుండి సువార్త ప్రకటన మొదలుపెట్టారు కదా. యేసుక్రీస్తు వారు 30 నుంచి 30, 31, 32, 33, 33.5 సంవత్సరాలు అని చెప్పుకుంటాం కదా. 3.5 సంవత్సరాల కాలము కూడా ఏం చేశారు? ఆయన సువార్త ప్రకటన చేశారు. ఈ సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు కూడా ఈ 5 రకాల మనస్తత్వం కలిగిన వ్యక్తులు వెంబడించారు ఆయన్ని. అందులో మొట్టమొదటి ఇప్పుడు ఆలోచిస్తున్నాం. ఒకటి 14వ అధ్యాయము 17వ వచనం లేదా 16వ వచనం చదువుతున్నాం చూడండి. మీ యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా అని రాయబడింది. అక్కడి నుంచి 13 నుంచి సందర్భం ఉంటుంది. 13 నుంచి సందర్భం 7 చేపలు, 7 రొట్టెలు 2 చేపలు. ఏమంటే 7 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తింటారు అక్కడ? 5,000 మంది సుమారుగా. 5,000 మందికి 7 రొట్టెలు 2 చేపలను పంచిపెట్టినటువంటి సందర్భం. ఇక్కడ వచ్చిన వారందరి గురించి మనం ఆలోచిస్తే కిందకు వచ్చినప్పటికి ఏం చెప్తారంటే, కిందకు వచ్చేటప్పటికి 20వ వచనంలో వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి, స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది మనుష్యులు. స్త్రీలని పిల్లలను పక్కన పెట్టేస్తే 5,000 మంది పురుషులు తిన్నట్టుగా రాయబడింది. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి నేను ఒక విషయం ఆలోచించాను. ఏంటంటే ఇక్కడ మాత్రమే కాదు, వీరి గురించనే కాదు కానీ ఈరోజు నేడు కూడా చాలామంది యేసుక్రీస్తు వారిని దేని గురించి వెంబడిస్తున్నారో తెలుసా అండి? తిండి కోసం. భోజన ప్రియులు. ఒక చోట చెప్తారు కదా ప్రభువారు ఏమనంటే, వారు భోజన ప్రియులయ్యా. మరొక చోట పౌలు గారు చక్కని మాట చెప్తారు. ఆ మాట కూడా చూపించి అప్పుడు వివరంలోనికి వెళ్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఇది చెప్పడానికి చాలా సిగ్గుపడుతుంటారు పౌలు గారు. సిగ్గుపడుతూ ఏడ్చుచూ చెప్తున్నానని మాట్లాడతారు అక్కడ. పౌలు గారు రాసినటువంటి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం 15 నుంచి చదువుతున్నాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నట్టే మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టుకు చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. చూడండి ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నారు పౌలు గారు. ఏటట ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఎందుకు ఏడ్చు చెప్పుచున్నారు? అయినా ఏడ్చుచూ చెప్పవలసిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారిలో ఎలాంటి వారు ఉన్నారంట? ప్రప్రథమైనటువంటి స్థానంలో. చూడండి తర్వాత ఏంటంటే,
వారు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము అని ముందు కన్క్లూడ్ చేసేసి ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ? నాశనమే వారి అంతమని చెప్పి ఏమన్నారండి అక్కడ? వారి కడుపే వారికి దేవుడు. అంటే లోకంలో కూడా సామెత ఉంది, ఏంటో తెలుసా అంటే, కోటి విద్యలు దేని గురించి అట? పొట్ట గురించే, కడుపు గురించే. అదే సందర్భాన్ని ఇక్కడ పౌలు గారి గురించి మాట్లాడుకుంటూ ఆలోచిస్తే ఏమనుందనంటే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అంటే దేవునితో పని లేదు, దేవుని ప్రేమతో పని లేదు, దేవుడున్న పరలోకంతో పని లేదు, దేవుడున్న మనస్తత్వంతో పని లేదు. దేని కావాలి ఇంతకీ? బొవ్వు ఉంటే చాలు వాళ్ళకి. ఏమండి, చాలామందిని మనం చూస్తున్నప్పుడు అండి, బాధపడకండి, కానీ సేవకులు చాలామంది ఏం చేస్తారనంటే, ఎవరైనా మీటింగ్ పెట్టించుకుందాం అనుకుంటారనుకోండి, వెంటనే ఏమి అడుగుతారు చెప్పండి? ఏం కూర వండుతావు, మరి ఏమి ఏర్పాటు చేస్తున్నావు? ఏమండి, మీటింగ్కి ఏమి ఏర్పాటు చేస్తున్నావు అని అడుగుతావా, లేకపోతే నీ పొట్టకి ఏమి ఏర్పాటు చేస్తున్నావు అని అడుగుతావా? ఏమండి, సహజంగా ఒక సేవకునిగా నువ్వు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి ఉన్న దాంట్లో శ్రేష్టమైనదే పెట్టడానికి చూస్తారా తప్ప, వారు గెంజేసి తిన్నా నీకు చికెన్ వేసి పెడతారు. ఎంతేనండి? ఎందుకంటే అది మనస్తత్వము, అది ఒక మానవత్వము, ఒక ప్రేమ, గౌరవం. అది ఒక సేవకునిగా నువ్వు మరి అడిగి తినాలా? అడిగి తింటే నీకు ఏం చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు? వారికి నాశనం, వారి అంతము నాశనం, నాశనమే వారి అంతము. ఎందుకు చెప్పమంటారా? యేసుక్రీస్తు వారిని వీరు దేని గురించి వెంబడిస్తున్నారన్నమాట. ఎందుకు? కడుపు నింపుకోవడానికి. అబ్బా, ఎలాంటి వారిగా నేనున్నానా? ఆలోచించుకోవాలి మనం అంతా. నేను యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకున్నాను? యేసుక్రీస్తు వారిని నేను ఎందుకు వెంబడిస్తున్నాను? యేసుక్రీస్తు వారిని నేను ఎలా వెంబడిస్తున్నాను? నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి మొట్టమొదటి రకములో కడుపే దేవుడుగా నేను బ్రతుకుతున్నానా? నా కడుపు నిండిపోతే క్రీస్తుని మర్చిపోతున్నానా? కొంతమంది పాస్టర్స్ అనుకోకూడదు కానండి, పాపం పొట్ట సేవకు రాకముందు లోపలికి అంటుపోయి ఉంటుందండి వెన్నుకి. సేవకు వచ్చినట్టు 2-3 సంవత్సరాలు ఏమైపోతుంది చెప్పండి? 9వ నెల 10వ నెల పొట్టలా వచ్చేస్తుందని ముందుకి. అంటే లిమిట్ ఉండదు. ఇక వాళ్ళు ప్రేమ కొద్ది పెడుతున్నప్పటికీ వీరేం చేయాలి? కంట్రోల్ అవ్వాలి. ఒక పెద్ద నాకు మాట చెప్పాడు, ఏంటంటే 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఎంత తిన్నా పర్వాలేదురా, ఎలా తిన్నా పర్వాలేదురా, 30వ సంవత్సరం నుంచి ఏం చేయాలట? కంట్రోల్ అవ్వాలి. ఎందుకు చెప్పమంటారా? శరీరం అనేది ఒక యంత్రం లాంటిది, ఒక మిషన్ లాంటిది. ఒక సెల్ ఫోన్ కొన్నామనుకోండి, దానికి ఏం చెప్తాడు? ఒక ఎక్స్పైరీ డేటు, ఇన్ని సంవత్సరాలు బాగా పనిచేస్తుంది. అక్కడి నుంచి ఏమవుతుంది? ఒక 2 సంవత్సరాలు టైం ఇచ్చాడు అనుకోండి, 3వ సంవత్సరం ఏమవుతుందని లెక్కదని అర్థం. అది హ్యాంగ్ అవ్వచ్చు, స్లో అవ్వచ్చు, లేదా డిస్ప్లే పోవచ్చు, లేకపోతే సడన్గా ఆగిపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? ఈ 2 సంవత్సరాలు నువ్వు ఎలాగ వాడిన వారంటీ ఉంటుంది కాబట్టి పీస్ టు పీస్ మారుస్తాడు. కానీ ఈ 2 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి? జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి నువ్వు. అలాగే ఈ బాడీ కూడా ఎలాంటిదనంటే కొంత సమయం వచ్చిన తర్వాత అన్నీ తట్టుకోలేదు, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఉంది కదా, కడుపు ఉంది కదా, పేట్లో ఒక పెద్ద ముక్క ఉంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోవడం చూడకూడదు. కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే మా వాడు ఒకడు ఉన్నాడండి, ఏం చేసేవాడు తెలుసండి? ఎంత బిర్యానీ తినేసేవాడండి. చెప్తే నేను చూసిన ఆశ్చర్యపోవండి. ఈరోజు వాడి పరిస్థితి ఏంటంటే, వాడికి 30 సంవత్సరాలు. ఈరోజు వాడి పరిస్థితి ఏంటి చెప్పమంటారా? చూడడానికి తప్ప తినడానికి లేదు. అర్థమైందండి? అప్పుడు అంటుండే వాళ్ళని, ఎందుకు అంత తినేస్తావు ఎందుకనంటే మళ్ళీ దొరుకుతుందో లేదో అని. అర్థమైందా? ఈరోజు తినడానికి లేదు. ఈరోజే కాదు, వాడు చనిపోయేంత వరకు చూడటమే తప్ప తినడానికి లేదు. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లారా, విమర్శ కాదు, కానీ చాలామంది కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు లేకపోలేదు, కానీ కొంతమంది కక్కుర్తి పడేవారు కూడా ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిలో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారని చెబుతున్నారండి. ఇక్కడ తిండిపోతులు ఉన్నారు. తిండి కాదని మనకు కావాల్సింది తండ్రిని దేవుడు కావాలి. మనకి కడుపు కాదని మన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకం వెళ్ళిపోవాలండి. క్రీస్తు కావాలండి మనకి. మన కడుపు మనం మోసం చేస్తుంది, అన్నీ కావాలంటది. కన్ను అన్నీ కావాలంటది. చేతులు ప్రతిదీ చేద్దామంటది. కానీ కంట్రోల్ అండి. పౌలు గారు చెప్పిన మాట ఏంటిందుకి? నా శరీరము మంచిది చేయనేరికి ఏం చేస్తుందట? చేయనివ్వట్లేదు. దాన్ని నేనేం చేస్తున్నాను? ఎందుకు? ప్రతిరోజు నలగగొట్టుచున్నాను అంటాడు ఆయన. నా శరీరమును ప్రతి దినము నేను ఏం చేస్తున్నాను తెలుసా? నలగగొట్టుకొనిచున్నాను అని రాయబడింది. ఎందుకు చేశారు ఆయన? ఎందుకు చేశారు? అన్నిటికీ స్వతంత్రం ఉన్నది, అన్నిటికీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్నీ చేయవలసినవేనా? అన్నీ చేయగలమా? యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు నేను స్వతంత్రుడమే కాదనట్లేదు, కానీ అన్నీ చేయదగినవేనా? వ్యభిచారం చేయొచ్చా?
యేసుక్రీస్తు నమ్మిన తర్వాత నేను స్వతంత్రం అయిపోయానంటే ఐఎమ్ ఫ్రీడమ్ అని నేను వ్యభిచారం చేయొచ్చా, త్రాగొచ్చా, ఇష్టానుసారంగా తిరగొచ్చా? లేదే. అది అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వ్యక్తులలో మొదటి రకం కడుపు దేవునిగా, ఆకలి గురించి లేదా తిండి గురించి యేసుక్రీస్తు వారిని ఇప్పుడే కాదు ఎప్పుడూ మనం వెంబడించకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పిన ప్రప్రదమైన ఒక మంచి మాట ఏంటో తెలుసా? ఆకాశ పక్షులను చూడుడి. పక్షులను చూడండి అయ్యా, చేపలను చూడండి అయ్యా, పురుగులను చూడండి అయ్యా, జంతువులను చూడండి అయ్యా, అంత ఎందుకయ్యా ఒక ప్రకృతిని చూడండి రా బాబు. ఏం చేస్తుంది? వాటి ఏమన్నా ఆలోచిస్తున్నాయా? ఈరోజు చికెన్ తిన్నాను, రేపు మటన్ తినాలి, తర్వాత ఫిష్ తినాలి, తర్వాత ఫ్రాన్స్ తినాలి అని ఇవి ఏమీ దాన్ని ఏమంటే మెనూ వేసుకోవట్లేదు. అదేమి వాటిని పోషించేది దేవుడు, అవి ఆధారపడేది దేవుని మీద. కానీ నేను ఎవరి మీద ఆధారపడుతున్నాం? కడుపు మీద ఆధారపడుతున్నాం. కాబట్టి క్రీస్తుని మర్చిపోయాము. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామన్న భ్రమలో ఉంటూ మనం ఏం చేస్తున్నామనంటే కడుపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఏమండి, కొన్నిసార్లు మనం సువార్తలకు వెళ్ళినప్పుడు ఆకలి అవుతుంది, తప్పదు. అక్కడ ఏమీ దొరకదు, తప్పదు. అప్పుడు ఏం చేయాలి? క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయాలి తెలుసా? ఉపవాసం ఉండిపోతాం. తప్పేముంది? ఒక పూట తినకపోతే చచ్చిపోం కదా. ఏమండి, 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటున్నారు కదా, 3 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారు కదా, లేదా సంపూర్ణంగా ఒక 50 రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారు కదా. ఒక పూట ఉండకపోతే చచ్చిపోతామా? లేదే. ఇంకో విషయం చెప్పమంటారా? ఫాస్టింగ్ ఉండడం వల్ల, ఒక పూట తినకుండా ఉండడం వల్ల మన బాడీ కూడా రీఫ్రెష్ అవుతుంది. తెలుసా విషయం మీకు? వారంలో ఒక రోజు కానీ, ఎప్పుడో ఒక రోజు కానీ, ఏదో ఒక పూట నీ పొట్టనే ఖాళీగా ఉంచితే లోపల ఉన్న కొవ్వును కరిగించుకుని నీ బాడీ రీఫ్రెష్ అవుద్దయ్యా. లేదా నువ్వు తిన్నదంతా లోపలికి వెళ్ళిపోయి కొవ్వుగా పేరుకుపోయి ఒకానొక రోజు గుండెకి అటాక్ ఇస్తుంది. అదవుతుందో దానినే హార్ట్ స్ట్రోక్ అంటాం మనం. అదవుతున్నాయండి. అంటే మనకి ఇప్పుడు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి రకాలలో మొదటి రకం తిండి కోసం. మరొకటి చూద్దాం. రెండవ క్యారెక్టర్ చూడగలిగితే, రెండవ కేటగిరీ చూడగలిగితే మత్తయి గ్రంథ సువార్త 11వ అధ్యాయము లేదా 12వ అధ్యాయం చూద్దామండి. 12వ అధ్యాయం 39వ వచనం, 38 నుంచి చదువుతున్నాను, లేకపోతే చూడండి. అప్పుడు శాస్త్రుల్లోనూ పరిసయ్యుల్లోనూ కొందరు వచ్చి బోధకుడా, నీ వలన ఒక సూచికకి చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా అని రాయబడింది అక్కడ. ఈరోజు మనలో కూడా చాలామంది ఏమన్నానంటే, నేను యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే నాకు ఒక కార్యం జరగాలి, యేసుక్రీస్తు వారిని నేను విశ్వసించాలనంటే నాకు జాబ్ రావాలి, నాకు పెళ్ళి అవ్వాలి. ఏటివా? నీకు పెళ్ళి అయితే క్రీస్తుని నమ్ముతావా? నీకు పెళ్ళి అయితే ఎంత పరలోకం వెళ్ళవా? ఏమంటే నువ్వు పరలోకం వెళ్ళడానికి క్రీస్తుని నమ్ముతున్నావా? పెళ్ళి అవుతుందని పరలోకం వెళ్ళకుండా పెళ్ళి అయితే చాలు అనుకుంటున్నావా? ఏమండి, పెళ్ళైన తర్వాత పరలోకం వెళ్ళకపోతే ఏంటి ఉపయోగం? పెళ్ళైన తర్వాత నువ్వు పిల్లలు ఇద్దరు కలిసి కిందకు పోతారు. అర్థమైందా? ఇక్కడ ఆలోచిస్తుంటే చాలామంది ఆ రోజు యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆ 3 సంవత్సరాల కాలంలో చాలామంది ఏం చేశారనంటే, యేసుక్రీస్తు వారు ఏం సూచిక్రియ చేస్తూ చూద్దామా అని వచ్చేవారండి. సూచిక్రియ కావాలి, వాళ్ళకి సూచిక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, మహత్క్రియలు కావాలి. ఏమండి, ఇవన్నీ కూడా చేయాలని ఆశపడేవారు. ఈరోజు నువ్వు కూడా అలా ఉన్నావేమో. వద్దు, నువ్వెందుకు వెంబడించాలి యేసుక్రీస్తు వారిని? నేను యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే పరలోకం తీసుకెళ్తారు ఆయన. లోకంలో ఉన్నవాడు ఏటి గురించి చెప్పలేదు ఆయన అక్కడ. నీకు తిండి కావాలా, లేదా నీకు సూచిక్రియలు కావాలా, నీకు స్వస్థతలు కావాలా, నీకు బోధలు కావాలా? ఇవేమీ కాదు. నీవు పరలోకం కావాలా, నీకు స్వర్గం కావాలంటే నన్ను వెంబడించన్నారు అంతే యేసుక్రీస్తు వారు. మరి సూచిక్రియ చేశారు కదనంటే అది కేవలము దేవుని మహిమపరచడానికి, ఆ చుట్టూ ఉన్నటువంటి అన్యజనులను నమ్మించడానికి మాత్రమే. ఒక విశ్వాసగా నువ్వు మారిన తర్వాత కూడా ఒక శాస్త్రునిగా, ఒక పరిచయునిగా, వీళ్ళు ఎవరండి ఇంతకీ? శాస్త్రులు, పరిచయులు, ఈ సద్దుకీయులు అందరూ ఎవరంతకీ? యూదులంటే ధర్మశాస్త్రం తెలిసిన వారు, మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చేపట్టిన వారు, పట్టించిన వారు, అంతా తెలిసిన వారు, బోధిస్తున్నవారు. ఎంతకీ వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారంటే ఎలాంటి వారు ఏంటారు చెప్పండి? వాళ్ళు జ్ఞానవంతులండి. జ్ఞానవంతులైనప్పటికీ మరలా వెళ్ళి మూలపాఠాల గురించి అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి? యేసుక్రీస్తు వారిని మనం ఏం అడగలరు తెలుసా? ప్రభువా, ఒకవేళ ఇప్పుడు చనిపోతే నేను ఖచ్చితంగా ఎక్కడ కనిపించాలి? మళ్ళీ వెంటనే పరలోకంలో కనిపించాలి ప్రభువా, ఆ అవకాశాన్ని ఇస్తావా నాకు? లేకపోతే నాకు ఏమైనా చేసి చూపిస్తావని అడుగుతారా? వద్దండి. మనము లోక సంబంధముగా ఆలోచించకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చక్కని మాట పౌలు గారు చక్కని మాట చెప్తారండి అక్కడ. 15వ అధ్యాయం 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, ఏ మనుషుల కంటే?
మన విశ్వాసులే కాదు, అన్యజనుల కంటే కూడా, ఏమంటే దేవుని నమ్మని వారి కంటే కూడా, ఈరోజు ముందు చెప్పుకున్నట్టుగా స్త్రీ పురుషులు ట్రాన్స్జెండర్స్ అన్నట్టుగా వారందరికంటే కూడా మనం ఎవరంట? బెస్ట్ అన్నాడా బెస్ట్ అన్నాడు అక్కడ పౌలు గారు? ఏం కావాలన్నారు ఇంతకీ? స్వస్థత కావాలన్నారా? సూచక్రియలు కావాలన్నారా? మహత్కార్యాలు కావాలన్నారా? తిండి కావాలన్నారా? ఏమండి ఫిలిప్పీ సంఘం వాళ్ళు ఎప్పుడు కూడా పౌలు గారికి ఎప్పుడు ఏదో ఒకటి పంపిస్తుండేవారు సంఘం ద్వారా. అప్పుడు ఏమైనా నాకు మంచి మటన్ పంపించు, మంచి చికెన్ పంపించు, లేకపోతే పలానా అవసరాలు ఇవన్నీ పంపించని అని అడిగారండి ఆయన? లేదు, నాకు ఏది కొదువు లేదయ్యా, ఆయన మీ ప్రేమ చొప్పున పంపుతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ నాకు అసలు దేవుడు కొదువు లేకుండా చేశాడయ్యా, నాకు కావాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించడమే నా జీతం, నా జీవిత ధ్యేయం. నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఇదిగో నేను చనిపోయినా బ్రతికిన ఎవరి గురించి? క్రీస్తు నిమిత్తమే. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నారండి పౌలు గారు. అంటే ఇహలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టలేదని ప్రియమైన దేవుని పిల్లారు. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించడంలో పౌలు గారు ఎలా ఉన్నారనమాట? తిండి గురించి ఆలోచించిన వారు కాదైనా. రెండవది, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తే నమ్ముతానన్నవారు కాదైనా. నెక్స్ట్ మూడవ కేటగిరీ గురించి ఆలోచిస్తే స్వస్థతల గురించి చూద్దాం. స్వస్థతలు లోకగారం సువార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనం వరకు కనిపిస్తాయి మనకి. 11 నుంచి చూస్తే, ఆయన యెరూషలేము ప్రయాణమైపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఏం గురించి ఆలోచించారనమాట వీళ్ళంతకి 10 మంది కూడా? ఏం కావాలని కోరుకున్నారండి? కుష్టి రోగి పోవాలి, కుష్టి వ్యాధి పోవాలి, రోగం పోవాలని కోరుకున్నారు. స్వస్థత. ఈరోజు మనం కూడా ఏమనుకుంటున్నామనంటే, నాకు రోగం పోతే ప్రభువు నమ్ముకుంటాను అన్నావు, రోగం పోకపోతే ప్రభువుని నమ్మవా? నాకు జ్వరం వచ్చింది, జ్వరం తగ్గితే ప్రభువుని నమ్ముతాను అంటావు. అదేంటి? ఇదేం కండిషన్? నాకు అర్థం కాలేదు. అంటే నీవు ఎలాంటి వాడవనంటే అపనమ్మకస్తుడు అన్నమాట. అంటే నీకు శాశ్వతమైనటువంటి నిత్య జీవం అవసరం లేదు, స్వల్పకాలం తగ్గిపోయేటువంటి రోగం కావాలన్నమాట నీకు. ఎందుకు అంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోయే జ్వరాన్ని ఎవరు తగ్గించాలి నీకు? ఎందుకు? దేవుడు తగ్గించాలి. దేవుడు తగ్గిస్తే పారాసెటమాల్ తగ్గించినా, దేవుడు తగ్గించినా అప్పుడు ఏమంటావు? అప్పుడు దేవుని నమ్ముతావా? ఇది ఎంత అమాయకత్వంగా ఉంది చెప్పండి. స్వస్థతల గురించి కాదండి, ఏమండి శాశ్వతమైన స్వాస్థ్యం గురించి ఆలోచించు. ఏమండి ఇంతలో కనపడి అంతలో మాయమైపోతుందండి ఇది రోగాలు, ఇంతలో కనపడి అంతలో మాయమైపోతుందండి ఈ జీవితం. కానీ శాశ్వతంగా ఉండేటువంటి నిత్య జీవం కావాలి కదా మనకి, శాశ్వతంగా ఉండేటువంటి పరలోకం కావాలని కోరుకుంటావా? ఈ లోకంలో ఈరోజు కనిపిస్తున్న మనిషి రేపు కనిపించడం లేదు. నిన్ననే కడియం అలా వెళ్తుంటే ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఫిల్టర్ కొట్టుకుంటూ సినిమా స్టైల్లో పడ్డాడు. సినిమా స్టైల్లో జరిగింది యాక్సిడెంట్. అనుకుని ఉంటాడా చెప్పండి చనిపోతానని? ఈరోజు ప్రయాణాలు చూడండి, ప్రమాదాలు చూడండి, చావులు చూడండి, మరణాలు చూడండి, అనుకోలేకపోతున్నామండి ప్రియమైన దేవుని పిల్లలు. వద్దండి, ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడలా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మనుషులందరికంటే మీరు అమాయకులయ్యా అని చెప్తున్నాడండి అక్కడ. అమాయకులు మీరు తిండి గురించి ఆలోచిస్తున్నారా? చాలా అమాయకులైతే మీరు. సూచక్రియల గురించి ఆలోచిస్తున్నారా? చాలా అమాయకులైతే మీరు. యేసుక్రీస్తుని ఎందుకు వెంబడిస్తున్నారు? స్వస్థత గురించి వెంబడిస్తున్నారా? అయితే మీరు చాలా అమాయకుల్లాగా ఉన్నారయ్యా బాబు. రోగం తగ్గాలంటే ఎలాగైనా తగ్గిస్తాడు దేవుడు. అదవుతుందా? నీ మనసు నచ్చితే, నీ కుటుంబం నచ్చితే, నీ జీవితం నచ్చితే ఎలాగైనా తగ్గుతుంది. ఈ రోగం అనేది వస్తుంది పోతుంది, జ్వరం అనేది వస్తుంది పోతుంది, మోషన్ వస్తుంది పోతుంది, తలనొప్పి వస్తుంది పోతుంది. కానీ దీనికి దేవునితో ముడిపెడితే ఎలాగయ్యా నువ్వు? యేసుక్రీస్తు మనం వెంబడించాలనంటే రోగంతో ముడిపెట్టకూడదయ్యా. శాశ్వతమైనటువంటి నిత్య జీవం గురించి ఆలోచించు. తర్వాత గురించి నాలుగో కేటగిరీ గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారిని వెంబడించడంలో ఇది ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే లోకగారం సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూడండి ఒకసారి. 20వ వచనం, ప్రధాన యాజకులను 19 నుంచి చదువుతున్నాడు. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానం ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలో ఆయన బలాత్కారముగా పట్టుకొన సమయమును చూచిరి గాని జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయన అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులు అనిపించుకును వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. ఈ విషయం మీకు అర్థమైందని చదివిన సందర్భం. ఇక్కడ కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు వీళ్ళందరూ ఏకమైపోయి యేసుక్రీస్తు వారిని ఎందుకు వెంబడిస్తున్నారనమాట? ఎందుకు? ఆయన్ని వెంబడించి అనుసరించడానికి కాదు, అవమానించడానికి, ఆయన బాధ పెట్టడానికి. అంతేకాదు అక్కడ మాట ఏమన్నారంటే మాటల యందు తప్పు పట్టుకోవడానికి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామా? మన మాటలో కూడా ఏదైనా తప్పు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కొంతమంది.
అదిగో స్వస్థతలు నమ్మట్లేదండి, సూచక్రియలు నమ్మట్లేదండి, తిండి తినొద్దు అంటున్నాడండి. ఏంటి బాధ? ఏమండి, దేవుని వాక్య ప్రకారంగా ఆలోచించుకుంటూ వెళ్ళాలి తప్ప విమర్శలు కాదండి. నేను చెప్పింది తప్పు అయితే సరి చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. అర్థమవుతుందండి? ఇక్కడ ఏమన్నారు, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వారు మింగుడు పడట్లేదు. వారి కంఠంలో మింగడం వల్ల మింగలేకపోతున్నారు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వారు చెప్తున్న బోధ ఎలాగుందో తెలుసా? అధికారముతో చెప్పిన బోధలా కనిపిస్తుంది. జనాలందరూ కూడా తండోపతండాలకు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తుంటే ఈ శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు అందరూ ఏమైపోతున్నారంటే, ఇదిగో ఒకడు వెంట లోకమంతా వెళ్ళిపోతుందయ్యా, మనం ఏమైపోతుంది, ఇంకా మనల్ని ఎవరు లెక్క చేయరు, ఇంకా మనల్ని ఎవరు వెంబడించరు, ఇంకా మనం ఎవరు పట్టించుకోరు ఇంకా అని చెప్పి భయపడిపోతూ ఎలాగైనా సరే యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలని, యేసుక్రీస్తు వారి మాటలో తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇదో రకం. 4వ కేటగిరీ వీళ్ళు. యేసుక్రీస్తు ప్రేమను బట్టి మనం అంతా కూడా ఒక సహోదరులుగా ముందుకు కొనసాగిపోవాలి. యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారిలో ఇదొక రకం. ఇదొక రకం అండి. ఎవరట? తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నవారు. నెక్స్ట్ 5వ రకం. యేసుక్రీస్తు వారి గురించి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం, 67 నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదాము? నీవే నిత్య జీవ మాటలు గలవాడవు. అబ్బా, ఎంత చక్కని మాట మాట్లాడారండి ఆయన. మళ్ళా లోకసువార్త 19వ అధ్యాయము, లోకసువార్త 19వ అధ్యాయంలో కూడా చూడగలిగితే 8-9 వచనాలు చూడగలిగితే జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం నీకు బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతను 400 మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు ఇతను అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ 2 సందర్భాలను ఆలోచించి ఏమర్థమవుతుందని అంటే, మనకి యేసుక్రీస్తు వారిని వెంబడించడానికి వీరు చేసిన మార్గం ఏంటంటే, నిత్య జీవం ఎక్కడ దొరుకుతుందని అర్థమైంది వీళ్ళకి, ప్రభువు దగ్గర దొరుకుతుందని అర్థమైంది. అందుకు ప్రభువుని వెంబడించారు. ఒక జక్కీ గారే కానీ, ఒక సమరయ స్త్రీ కానీ, ఒక వ్యభిచారం వల్ల పట్టబడిన స్త్రీ కానీ, లేదా ఇప్పుడు మనం చదివినటువంటి సీమోను పేతురు గారు కానీ అక్కడ అడుగుతున్నారు. చాలామంది వెంబడించుకుంటూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు వారి దగ్గర ఎంతమంది నిలబడ్డారు? చివరికి వచ్చేటప్పటికి 12 మంది నిలబడ్డారండి. అర్థమైందండి? యేసుక్రీస్తు వారి దగ్గరికి బోధ వినడానికి చాలామంది వచ్చారు, స్వస్థతల గురించి చాలామంది వచ్చారు, తిండి గురించి చాలామంది వచ్చారు, సూచక్రియల గురించి చాలామంది వచ్చారు, తప్పు పట్టుకోవడానికి చాలామంది వచ్చారు. కానీ నిలబడింది చివరికి ఎంతమంది అని అంటే, నిత్య జీవం కలిగిన వాడు నీవేనయ్యా అని 12 మంది మాత్రమే నిలబడ్డారండి. ఈరోజు మనం అలా నిలబడాలండి. నిజంగానండి, అపోస్తుల జీవితాలు చూస్తే అర్థమవుతుంది మనకేంటో తెలుసా? వారికి ఏలోక సంబంధమైనటువంటి తిండి మీద ఆశ లేదు, సూచక్రియల మీద ఆశ లేదు, స్వస్థతల మీద ఆశ లేదు. ఏమంటే తప్పు పట్టుకోవాలని కాదు, వారికి ఉన్నటువంటి ఒకే ఒక ధ్యేయం ఏంటంటే సువార్త ప్రకటించాలి, చనిపోయిన తర్వాత ప్రభు చెంతకు చేరిపోవాలి. మరి నువ్వు నేను ప్రభుని ఎందుకు వెంబడిస్తున్నామో ఆలోచించుకుందాం. మనం ప్రభుని ఎందుకు వెంబడించాలో తెలుసా? నిత్య జీవం పొందుకోవడానికి. ఈ 66 పుస్తకాలను చక్కగా మనం అర్థం చేసుకుంటే ఇక దేని మీద మనకు ఆశ ఉండదు. మన కుటుంబం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతుంది. అలా మనం అందరం కూడా దేవుని మీద ఆ ప్రేమతో దేవుని మాటల దివారాత్రములు ధ్యానిస్తూ ఆయన వెంబడించాలని ఆశతో మిమ్మల్ని హెచ్చరించడమే కాదు, నేను హెచ్చరించుకుంటే నేను కూడా ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడుతూ దేవుని ఎందుకు వెంబడిస్తున్నానంటే నిత్య జీవం ఎలాగైనా సంపాదించుకోవాలని ప్రయాసపడాలని ప్రేమపూర్వక మనవి చేస్తూ నేను మాటలు ముగిస్తున్నాను. తల వంచని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగోనండి, మీ యొక్క మాటలు ఎంత అమూల్యమైనవో, మీ యొక్క సత్యవాక్యం ఎంత సంపూర్ణమైన మంచి జ్ఞానం ఇస్తుందో నేర్చుకున్నాము తండ్రి. అవునైనా మేమైనా ఎందుకు వెంబడిస్తున్నామని అంటే మీరున్న లోకానికి రావడానికేనైనా మీ కుమారుడు యేసుక్రీస్తు వారిని ఆ రోజు అనేక మంది అనేక రకాలుగా వెంబడించినప్పటికీ మేము మాత్రం నీ యేసే సత్యం జీవం మార్గం ఆయనేనని నేర్చుకుని ఆయన ద్వారా మీ దగ్గరకు వచ్చుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.